నేను సంస్కరణలు తీసుకొస్తాను, సోలార్ ఎనర్జీని తీసుకొచ్చింది నేనే, కరెంటుని అసలు కనిపెట్టింది కూడా నేనే అనే విధంగా వివిధ సందర్భాల్లో ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేశారు. వాగ్దానాలు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రజలకు తెలియనిందేం కాదు. అయినప్పటికీ కూడా ఏమో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విద్యుత్ రంగంలో ఆయన గురించి చెప్పాలంటే తుపాకీ కాల్పులు, గుర్రాలతో తొక్కించడం, బషీరాబాదు కాల్పుల ఘటన, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగినాయి. అయినప్పటికీ కూడా మాకు చంద్రబాబు నాయుడు ఏదో విద్యుత్ సంస్కరణలు తెస్తారని కొంతమంది నమ్మారు. కానీ అవే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హయాంలో గతంలో ఏదైతే చీకటి రోజులు వచ్చినాయో మళ్లీ విద్యుత్ రంగానికి కూడా ఏ చీకటి రోజులు వచ్చినాయి. చీకటి రోజులు తప్ప చంద్రబాబు నాయుడు గారి హయాంలో వెలుగు రోజులు అనేవి ఉండవటానికి మరొక్కసారి ఆయన నిరూపించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారు, ట్రూ-అప్ ఛార్జీలు పెంచమని చెప్పారు. అవన్నీ చెప్పిన తర్వాత ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 13 మాసాల్లో 12 మాసాల్లో ఆయన 2 సార్లు ట్రూ-అప్ ఛార్జీలు పెంచారు. అవి సుమారు 15,486 కోట్ల రూపాయలని ట్రూ-అప్ ఛార్జీలుగా పెంచారు. ఒకసారి 6,019 కోట్లు, ఇంకొకసారి 9,400 కోట్ల రూపాయలని మన ముఖ్యమంత్రి గారు పెంచారు. నేను పెంచను, రద్దు చేస్తాన్న వ్యక్తి మళ్ళీ ట్రూ-అప్ ఛార్జీలు పెంచారు. ట్రూ-అప్ ఛార్జీలు పెంచడమే కాకుండా ఈయన వినియోగదారుల మీద ఏ విధంగా పన్నులు వేయాలి, విద్యుత్ రంగంలో ఏ విధంగా ప్రజల్ని పీడించాలి, ఏ విధంగా వీరబాదులు బాదాలి అన్న విధంగా అనేక పన్నులు తీసుకొచ్చారు. ఈ పన్నులు కూడా దొడ్డిదారున డైరెక్ట్గా వినియోగదారుడికి చెప్పకుండా దొడ్డిదారున వినియోగదారుడికి తెలియకుండా ఆ బిల్లుల్లో కనబడే విధంగా బిల్లులు వేశారు. ఒకటి, విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను పెంచారు, కొత్తగా సర్దుబాటు ఛార్జీలు పెంచారు, తీసుకొచ్చారు. రెండోది, టైమ్ ఆఫ్ ది డే అనే ఒక కొత్త విధానం తీసుకొచ్చారు. టైమ్ ఆఫ్ ది డే అంటే పీక్ అవర్స్కి ఒక రేటు, నాన్ పీక్ అవర్స్కి ఇంకొక రేటు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఒక రేట్ అంట, మిగిలిన రేట్లో ఇంకొక రేట్ అంట. ఇలా రేట్లు చేస్తూ రేట్లు పెంచుతూ ప్రతి యూనిట్కి సుమారు 40 పైసల విద్యుత్ ఛార్జీలు పెంచారు. అదే చిరుద్యోగులైతే, చిరు వ్యాపారస్తులకైతే మరీ ఘోరం. వాళ్ళకి ట్రూ-అప్ ఛార్జీలతో పాటు ఈ టైమ్ ఆఫ్ ది డే ప్రకారం వాళ్ళకి 6 పైసల నుంచి 100 పైసలు అంటే సుమారు ₹1 ప్రతి యూనిట్కి పెంచారు. చంద్రబాబు నాయుడు లక్ష్యం ఏంటి? ఈ సర్దుబాటు ఛార్జీల ద్వారా, ఈ టైమ్ ఆఫ్ ది డే ఛార్జీల ద్వారా సుమారు 4,000 కోట్ల రూపాయలని ప్రజల మీద భారం మోపి, ఆ ప్రజల మీద భారం మోపాననే విషయం ప్రజలకు తెలియకుండా ముక్కలుగా
చేసి ప్రజల కళ్ళకు కూడా కనపడకుండా వాయిదా పద్ధతిలో డబ్బులు వేసే ప్లాన్, మాస్టర్ ప్లాన్ ఒకటి చంద్రబాబు నాయుడు చేశారు. మరి ఈ టైమ్ ఆఫ్ ద స్కేల్, టైమ్ ఆఫ్ ద డే విధానం ప్రకారం టైం ప్రకారం విధులు, టైం ప్రకారం ఛార్జెస్ పెంచుకుంటూ, ట్రూ అప్ ఛార్జెస్ పెంచుతూ, మళ్ళీ విద్యుత్ సుంగం పెంచుతూ ప్రతి చోట వినియోగదారుల మీద భారం మోపారు. మరి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇదే చెప్పారా? మీకు అన్ని సంవత్సరాల చరిత్ర ఉందే, అన్ని సంవత్సరాల నాకు ఎక్స్పీరియన్స్గా ఉంది, నేను చేసినంత కాలం ముఖ్యమంత్రికి ఎవరూ చేయలేదని చెప్పారే, మీరే చెప్పారు కదా విద్యుత్ ఛార్జీలు పెంచమని, మీరే చెప్పారు కదా ట్రూఅప్ ఛార్జీలు రద్దు చేస్తారని. మరి ఇవన్నీ తెలీదా మీకు చెప్పే ముందు? అంటే ప్రజల్ని మోసం చేయటం కాదా? మరి మా హయాంలో మేము చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు మేము ఏ విధంగా విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాం, మీ హయాంలో ఏ విధంగా విద్యుత్ సంస్కరణని తుంగలో తొక్కి విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసింది మీరు కదా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ రంగానికి ఏం చేశారు, ఎలాగా తుంగలో తొక్కారు, ఎలాగ విద్యుత్ రంగాన్ని నాశనం చేశారని ఒక్కసారి చూద్దాం. 2014 నుంచి 19 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అవసరం లేకపోయినా సరే అధిక ధరలు వెచ్చించి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు, పీపీఏలు చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నారు. అది సోలార్ సెక్టర్లో చేసుకుంటున్నారు, విండ్ పవర్లో చేసుకున్నారు. సోలార్ సెక్టర్లో అయితే 35 పీపీఏలు చేసుకున్నారు. అదేవిధంగా విండ్ పవర్కి వచ్చేటప్పటికి ఏకంగా 133 పీపీఏలు చేసుకున్న ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ పీపీఏ ద్వారా, విండ్ పవర్లో పీపీఏ ద్వారా యూనిట్కి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ప్రకారం ఒక యూనిట్కి సగటున ₹4.84. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సెకీ ద్వారా కేవలం ₹2.49 సగటున పవర్ అగ్రిమెంటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చేసుకుంది. మీరేం చేశారు? రాష్ట్ర ప్రభుత్వం పీపీఎల్తో చేసుకున్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి కేవలం ₹2.49 మాత్రమే సెకీ అగ్రిమెంట్ చేసుకున్నాం. మరి సగటున మీరు 3500 మెగావాట్స్కి అంటే 900 యూనిట్లు అవుతుంది. 900 యూనిట్లకి రాష్ట్రం ప్రభుత్వం అంటే మీరు ₹4.84 మీరు చూస్తే, మాది ₹2.49 మా గవర్నమెంట్లో చూస్తే, మీరు ఆ టైంలో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చెల్లించింది ఎంతయ్యా అంటే ₹2.35 అదనంగా చెల్లించారు. అంటే ఏటా 2000 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించింది. ఈ 25 సంవత్సరాల్లో మీరు అదే కనుక సెక్యూ చేసుకోకపోయి ఉంటే, ఈ 25 సంవత్సరాల్లో పీపీఏ ద్వారా అదనంగా 50,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వచ్చింది. ద సేమ్ విత్
సోలార్ సెక్టర్, విండ్ సెక్టర్లో 50,000 కోట్ల రూపాయలు మీ వల్ల అప్పనంగా వెళ్ళిపోయేది. అదేవిధంగా సోలార్ సెక్టర్లో కూడా ఇంచుమించు 40,000 కోట్ల రూపాయలు మీకు మేము చేసుకునే అగ్రిమెంట్లకి తేడా ఉంది. మేము సిక్కితో చేసుకునే అగ్రిమెంట్లకి మీకు. ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్ గారి హయాంలో సెకీ ద్వారా చేసుకోవటం వల్ల సుమారు 1,10,000 కోట్ల రూపాయలని ఆదాయం చేయగలిగింది. మరి ఇదే సెకీ ఒప్పందం చేసుకున్నప్పుడు మీరేం చెప్తున్నారు? మీరేం చెప్పారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? మేము సెకీకి వ్యతిరేకం, అసలు జగన్ గారు గవర్నమెంట్లో సెకీ అదాని కుమ్మక్కైపోయింది అని చెప్పి మీరు వీధి పోరాటాలు చేశారు కదా. వీధి పోరాటాలు చేసి మరి మళ్ళీ అదే సెకీ ఒప్పందం కరెక్ట్ ఒప్పందం అని చెప్పి మళ్ళీ సెకీతోనే కంటిన్యూ అవుతున్నారు కదా. దీన్ని బట్టి ఏంటి మీరు పీపీఏలు ఎందుకు చేసుకున్నారు? పీపీఏల ద్వారా మీరు ఎంత ప్రభుత్వం మీద ప్రజల మీద భారం మోపించాలని కదా. ఇక మీ ఛార్జీల విషయంకి వస్తే ఏ విధంగా ట్రూ అప్ ఛార్జీలు కావచ్చు, ఏ విధంగా విద్యుత్ సుంకం కావచ్చు, ఇవన్నీ కూడా మీ హయాంలో మీరు 2014 నుంచి 19 అప్పటి నుంచి కూడా ప్రజల మీద భారం మోపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజల మీద భారం పెట్టకుండా మంచి పరిపాలన తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? మీ హయాంలో 2014-19లో ఈ డిస్కామ్ల పరిస్థితి చూస్తే, డిస్ట్రిబ్యూటరీ కంపెనీస్ పరిస్థితి చూస్తే 2014లో డిస్కామ్లకి సుమారు 29,000 కోట్ల రూపాయలు బకాయిలుంటే మీరు అధికారం చేపట్టినప్పటికీ 2019 నాటికి ఆ 29,000 కోట్లు కాస్త 86,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన ఘన చరిత్ర మీది కాదా? అయినప్పటికీ కూడా మేము 19లో అధికారంలోకి వచ్చినప్పుడు ఏదైతే డిస్కామ్లకు బకాయిలు ఉన్నాయో, ఈ 86,000 కోట్ల రూపాయల్లో బకాయిలు ఉన్నాయో, 8,800 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయో, మీరు ఉచిత విద్యుత్ కోసం మీరు బకాయిలు పెట్టిన 8,845 కోట్ల రూపాయల బకాయిలు తీర్చిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదా? మరి ఇవన్నీ కూడా ఇవన్నీ మర్చిపోయి, మీరు ఇచ్చిన హామీలు మర్చిపోయి, ఆ రోజు డిస్కామ్కి మీరు చేసిన సాయం కేవలం 13,000 కోట్ల అయితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సుమారు 47,000 కోట్ల రూపాయలని డిస్కామ్కి మేము సాయం చేయడం జరిగింది. మేము విద్యుత్ రంగాన్ని ఇంత మెరుగుపరిచి, ఇంత బాగు చేసి, ప్రజల మీద భారం లేకుండా, అదేవిధంగా మా హయాంలో 9 అవర్స్ ఫ్రీ సప్లై ఇస్తూ రైతులకు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా అనేక కార్యక్రమాలు వివిధ వర్గాలకు ఉచిత విద్యుత్ ఇస్తూ మంచి సంస్కరణలతోటి, సంక్షేమ సంస్కరణలతోటి విద్యుత్ రంగాన్ని మెరుగుపరిస్తే ఈరోజు మీరు ప్రజల మీద భారం వేస్తూ వాళ్ళకి తెలియకుండా, భారాన్ని తెలియకుండా మీరు చెప్పకుండా కేవలం కరెంటు బిల్లు వస్తే చాలు, వాడుకున్నది తక్కువ, వచ్చే బిల్లు ఎక్కువ. గత బిల్లుతో పోల్చుకుంటే అదే యూనిట్స్ 2024 ముందు ఏ యూనిట్స్ అయితే కన్జ్యూమ్ చేశారో ఆ కన్జ్యూమ్ చేసిన యూనిట్స్కి ప్రైసులకి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు వేసే కన్జ్యూమ్స్కి, యూనిట్ ఛార్జెస్కి ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి ప్రజలంతా గమనించాలని కోరుకుంటూ,
మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క విద్యుత్ రంగమే కాదు, అన్ని రంగాల్లో కూడా ఫీజులు పెరిగినాయి. స్కూల్ ఫీజులు పెరిగినాయి, కాలేజ్ ఫీజులు పెరిగినాయి, నిత్యావసర ధరలు వస్తువులు పెరిగినాయి, విద్యుత్ రంగంలో విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి. నిజమైన బాధుడు ఎవరున్నారంటే అది చంద్రబాబు నాయుడు. మీరు వేసే బాధుడికి, మీరు వేసే అదనపు ఛార్జీలకి తప్పకుండా ప్రజలు ప్రతిఘటిస్తారు. ఇప్పటికైనా మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ మీద నిలబడండి. కేవలం ఓట్ల దండు కోసం అధికారంలోకి వస్తే చాలు, ప్రజలకు ఏ మాయ మాటలు చెప్పినా పర్లేదు, ప్రజలు నమ్ముతారు, ప్రజలు ఏం పట్టించుకోరు అనుకోవడం పొరపాటు. మీరు ఏదైతే చెప్పారో ఇప్పటికైనా సరే ఈ 15,000 కోట్ల రూపాయలని ఏదైతే ట్రూ అప్ ఛార్జెస్ కింద వేశారో అది ప్రభుత్వమే భారించేలాగా, వినియోగదారుల మీద నెత్తి మీద పెట్టకుండా ఇకనైనా చేయాలని చెప్పి ప్రభుత్వానికి హితవు పలుకుతూ అదేవిధంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యుత్ రంగంలో మీరు ఏ విధమైన సరే ఇక నుంచి ఏ విధమైన అదనపు ఛార్జెస్ వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి అందరి ముందు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.